హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ సెట్ థియరీ. సో మనం సెట్స్ అండ్ రిలేషన్ చాప్టర్లో యూనిట్ 2లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్లో ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే టోటల్ ఇంట్రడక్షన్స్, డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. దీని తర్వాత నేను ఒక్కొక్క ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే దాంట్లో ఉన్న వర్డ్స్, టెర్మినాలజీస్ అండ్ సింబల్స్ మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సింబల్, ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ అనేది మనకి ఫస్ట్ అర్థమైనప్పుడు క్లియర్గా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతాం. సో సెట్ థియరీలో మనకి ఫస్ట్ సెట్ అంటే ఏంటి, ఈ సెట్ థియరీ మనకి ఎన్ని వేస్లో యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో ఇది ఒక ఫండమెంటల్ బ్రాంచ్. అంటే ఒక బేసిక్ అనే బేసిక్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ టర్మ్స్ అన్నీ కూడా మనం ఈ సెట్ థియరీలో మనం నేర్చుకుంటాం. ఇందులో ఏంటంటే ఒక సెట్, అది ఆ సెట్లో ఏదైనా సరే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది మనం స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అనగానే మనకి ఇది గుర్తొస్తుంది. సో అందులో సమ్ టైమ్స్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, అంటే ఒక సెట్ కంటైన్స్ A, B, C, D. అలాగే వన్ సెట్ కంటైన్స్ నెంబర్స్, వన్ సెట్ కంటైన్స్ సింబల్స్. సో ఇలా మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో చూస్తూ ఉంటాం, మ్యాట్రిసెస్లో కానీ గ్రాఫ్స్లో కానీ ఎక్కడైనా కూడా జనరల్గా మనకి సెట్ అనగానే అలా కొన్ని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్తో, కొన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్తో మనం ఒక సెట్ని క్రియేట్ చేస్తాం. సో సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అనే ఒక టర్మ్ని మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ టర్మ్కి ఇంకొంచెం డెప్త్గా వెళ్తే దాన్నే మనం ఎలిమెంట్ అంటాం ఆర్ మెంబర్ అంటాం. అంటే సెట్లో 10 ఎలిమెంట్స్ అంటాం, లేదు సెట్లో 10 మెంబర్స్ అంటాం, లేదు సెట్లో 10 ఆబ్జెక్ట్స్ అంటాం. సో సెట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ సెట్. సో జనరల్గా ఒక సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఏ క్యాపిటల్ లెటర్తో అయినా మనం ఒక సెట్ని రిప్రజెంట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ మనకిచ్చే క్వశ్చన్లో ఏతో రిప్రజెంట్ చేస్తాం, అండ్ సమ్ టైమ్స్ మనకిచ్చే క్వశ్చన్ పేపర్స్లో పీతో రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో అలా ఏ ఆల్ఫాబెట్ అయినా క్యాపిటల్ లెటర్ ఉంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్. అంటే ఒక సెట్ని క్యాపిటల్ లెటర్స్తో మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది, ఎనీ ఆల్ఫాబెట్. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ని ఏం చెప్తున్నాం, ఎలిమెంట్స్ అంటున్నాం. అలానే ఎలిమెంట్కి డెఫినేషన్, అండ్ ఆబ్జెక్ట్ దట్ బిలాంగ్స్ టు ఏ సెట్. ఒక ఆబ్జెక్ట్ సెట్ నుంచి ఏ ఆబ్జెక్ట్ని తీసుకుంటామో దాన్నే ఎలిమెంట్ అంటాం, మెంబర్ అంటాం. ఇప్పుడు అలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంటీ ఆర్ నల్ సెట్ అంటే ఎప్పుడు ఒక సెట్ని మనం ఎంటీ సెట్ అని కాల్ చేస్తాం, అలానే నల్ సెట్ అని కాల్ చేస్తాం. సో నల్ అన్నా ఎంటీ అన్నా అందులో ఏమీ లేదు అని రిప్రజెంట్ చేయడానికి మనం ఎంటీ ఆర్ నల్ సెట్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో ఎప్పుడు ఒక బాక్స్ ఎంటీ బాక్స్ అంటాం, జనరల్గా బాక్స్లో ఎటువంటి ఐటమ్స్ లేనప్పుడు దాన్ని ఎంటీ బాక్స్ అంటాం. అలానే ఒక సెట్ అనేది ఎంటీగా ఉంది, అందులో మనం ఏమీ ఎలిమెంట్స్ని తీసుకోలేదు, ఆ సెట్ అనేది ఏమవుతుంది అంటే ఎంటీ సెట్ అవుతుంది ఆర్ నల్ సెట్. ఏదైనా ఒకటే మనకి ఎంటీ ఆర్ నల్ సెట్. సో ఏ సెట్ విచ్ హ్యాస్ నో ఎలిమెంట్స్ ఉన్న సెట్నే మనం ఎంటీ సెట్ అంటాం. ఎంటీ సెట్ని మీరు చూడండి, దీన్ని 5 అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని 5 అంటాం, లేదు ఒక ఎంటీ సెట్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటీ సెట్. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్. ఇప్పుడు ఒక సెట్ ఉంది, లేదు 2 సెట్స్ ఉన్నాయి, ఆ 2 సెట్స్ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ 2 సెట్స్ ఆర్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్, ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో యూనియన్, ఇంటర్సెక్షన్ అనేవి మనం జనరల్గా మ్యాథ్స్లో చూసే ఆపరేషన్స్, అవి అందరికీ తెలుసు. కానీ సెట్స్ మీద ఎలా పెర్ఫామ్ చేస్తాము అనేది ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చూపిస్తాను. యూనియన్ అనేది మనం ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, దిస్ ఈజ్ యూనియన్. ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ అయితే ఆ 2 సెట్స్లో నుంచి కంబైన్గా, అంటే 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కంబైన్గా తీసుకుంటే దాన్నే మనం యూనియన్ అంటాం. మీకు ఎప్పుడైతే ఏ యూనియన్ బి అనే ఆపరేషన్ ఇచ్చారో ఆ ఏ యూనియన్ బి ఇచ్చినప్పుడు ఏ సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అండ్ బి సెట్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అనేవి మీరు కంబైన్ చేయాలి. అదే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎక్స్, ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ వచ్చినప్పుడు దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏ
నుంచి ఉన్న ఎలిమెంట్ అయి ఉండొచ్చు, బి నుంచి ఎలిమెంట్ అయి ఉండొచ్చు. ఏదైనా రెండు ఎలిమెంట్స్, రెండు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కంబైనింగ్ రిప్రజెంట్ యాజ్ ఎక్స్. ఓకే. సో నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే కామన్. ఇప్పుడు యూనియన్లో కంబైన్ అనే వర్డ్ యూజ్ చేసాం, ఇంటర్సెక్షన్లో కామన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఏ అనే సెట్లో, బి అనే సెట్లో రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బిలోకి తీసుకుంటాం. దట్ ఈజ్ ఎక్స్. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఇంటర్సెక్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను యూనియన్కి, ఇంటర్సెక్షన్కి. ఏ అనే సెట్లో 1 2 3 4 ఉన్నాయి, బి అనే సెట్లో 2 3 6 ఉన్నాయి. ఏ యూనియన్ బి నథింగ్ బట్ బోత్ కంబైనింగ్ ఏ అండ్ సెట్ బి ఎలిమెంట్స్. 1 2 3 4, 2 3 ఆల్రెడీ వచ్చింది, నెక్స్ట్ 6. సో 1 2 3 4 6 అనేది ద రిజల్ట్ ఆఫ్ ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బికి వచ్చేసరికి కామన్గా అందులో మనకి 2 3 కనిపిస్తుంది, 2 3 కనిపిస్తుంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి రిజల్ట్ కంటైన్స్ ఓన్లీ 2, 3, దట్ ఈస్ ద కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ అండ్ బి సెట్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్. మనం ఏదైనా 2 సెట్స్ మధ్యలోనే డిఫరెన్స్ చేయగలుగుతాం. సో డిఫరెన్స్ అంటే మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏ మైనస్ బి అని రిప్రజెంట్ చేయొచ్చు, బి మైనస్ ఏ అని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ లెట్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్, దెన్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం, బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఇంటర్సెక్షన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఎందుకు ఇక్కడ ఇంటర్సెక్షన్ యూజ్ చేశారు అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ ఎలిమెంట్స్ని తీసేసి ఏలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనం తీసుకుంటాం. అది కూడా మనం ఎగ్జాంపుల్స్లో క్లియర్గా చూస్తాం. బట్ ఇక్కడ టర్మినాలజీస్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు తెలియాలి ఫస్ట్. అందుకని నేను ఇక్కడ ఈ డెఫినేషన్ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ కాంప్లిమెంట్. అలానే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డిఫరెన్స్ ఏ మైనస్ బి రాయొచ్చు, బి మైనస్ ఏ కూడా రాయొచ్చు. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే జస్ట్ ఏ కాంప్లిమెంట్ అంటాం. Let A and B are 2 sets, then E minus A is a complement of A. So A complement, B complement. So ఇలా మనం కాంప్లిమెంట్ని రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సబ్సెట్స్, ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. ఇవి కూడా ఇంకో డెఫినేషన్స్ మనకి యూజ్ అయ్యే డెఫినేషన్స్. సబ్సెట్కి ఎనదర్ నేమ్ వచ్చేసరికి ఇంక్లూజన్. ఇక్కడ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి ఆర్ సబ్సెట్ బి, ఏ సబ్సెట్ బి అనేది మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ అయినప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ అనేది బి యొక్క సబ్సెట్. సబ్సెట్ అంటే అర్థం ఏంటి? బి అనేది ఒక సెట్, ఏ అనేది బి యొక్క సబ్సెట్. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్తో ఏ అనే సెట్ ఫామ్ అయింది. సో అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎందులో ఉండాలి? ఫస్ట్ బిలో ఉండాలి. సో అదే ఇక్కడ మనం చెప్తున్నాం, ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉంటే దాన్ని ఏని బికి సబ్సెట్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే. సో అలానే బి సబ్సెట్ ఏ అంటే ఏలో బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏలో ఉంటే దాన్ని మనం బి సబ్సెట్ ఏ అని చెప్పి కాల్ చేస్తాం. సో నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్. ఇప్పుడే చెప్పుకున్నాం, ఏ బికి సబ్సెట్, బి ఏకి సబ్సెట్. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కంప్లీట్గా బిలో ఉన్నాయని చెప్తున్నాం, బిలో ఉన్న ఎలిమెంట్స్ కంప్లీట్గా ఏలో ఉన్నాయని చెప్తున్నాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు బి. అంటే ఏలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవే బిలో ఉన్నప్పుడు మాత్రమే ఏ సబ్సెట్ బి అవుతుంది, బి సబ్సెట్ ఏ అవుతుంది. అవును కదా? సో అది ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్, దట్ ఈస్ ఏ ఈక్వల్ టు బి. ఇవి బేసిక్ డెఫినేషన్స్. ఈ బేసిక్ డెఫినేషన్లో మనం యూనివర్సల్ సెట్ అంటున్నాం. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనం కొన్ని సింబల్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. దాన్ని ఎప్సిలాన్, యూనియన్, మ్యూ అని చెప్పేసి కొన్ని తీసుకుంటాం. అవి కమింగ్ సూన్ మనకి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తామనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ సెట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో యూనివర్సిటీ సెట్ అంటే ఇఫ్ ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీ సెట్. ఏదైనా సరే ఒక సెట్ని యూనివర్సల్ సెట్ అన్నాము అంటే ఆ సెట్ మనకి ఎక్కడైనా ఏ సెట్లో అయినా ఉంటుంది, ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ డినోటెడ్ బై ఈ ఆర్ యూనియన్ ఆర్ మ్యూ. ఓకే. సో ఇవి మనం బేసిక్ డెఫినేషన్ సెట్ థియరీకి సంబంధించి. నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో నేను ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ప్రాబ్లమ్ సాల్వేషన్ ఎలా ఉంటుంది సెట్ థియరీలో అనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.